ముందుగా అందరికీ నా ఉద్యమ జేబీ గాలదిన ఎంఆర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఎట్టి వారానికి ఇన్ని అక్రమాస్తులు ఎలా కేటాయించారన్న దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. తలారి వారాదిగా పనిచేస్తున్నటువంటి వారాది కుటుంబ సభ్యులపైన ఇన్ని ఎకరాల ఆస్తులు ఏ రకంగా ప్రభుత్వం మంజూరు చేసిందని కూడా ఈ మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో 2 ఎకరాల భూమి మాత్రమే ఉండింది. మరి అలాంటి వారానికి దాదాపు మనం చూసుకున్నట్లయితే 10ల సంఖ్యలో అక్రమ ఆస్తులపైన వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా ప్రజాపాలన సంఘం నుంచి డిమాండ్ చేస్తాను. అక్కడ ఉన్నటువంటి కొండ గుట్టల భూములు కూడా అతని పేరు మీద, అతని కూతుర్ల పేరు మీద, అతని కొడుకుల పేరు మీద పట్టా చేయించుకున్నటువంటి సందర్భం చూస్తున్నాం. వారాది కుటుంబ సభ్యుల పేరు పైన ఎన్ని భూములు ఉన్నాయో ఆ భూములన్నిటిపైన కొనుగోలు చేసినటువంటి భూమి అని చాలా స్పష్టంగా రాసి ఉంది. మరి అడుగుతామనే వాళ్ళ గాంధీ ఎంఆర్ గారిని కొనుగోలు చేసినటువంటి భూమి ప్రభుత్వ భూమి అని తెలిసి ఎలా కొనుగోలు చేస్తారు? వారాది ఎవరైతే అమ్మారో అమ్మినటువంటి వ్యక్తి మీద ఏ విధమైనటువంటి పట్టా పాస్ బుక్కాలు ఉన్నాయో, అతని కుటుంబ సభ్యుల పైన ఎన్ని ఎకరాల ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులను ఏ విధంగా వచ్చాయి, ఆ ఆస్తులను ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, ఏదైతే మన ప్రభుత్వ భూములు వంక భూములు ఉన్నాయో ఆ శివాయి సాగర్తో సహా ఎట్టి వారాది తన పేరు మీద అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. ఏదైతే పట్టా చేయించుకున్నాడో అవన్నిటిని కూడా ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారాది మీద ప్రజాపాలన సంఘం డిమాండ్ చేస్తాం. గత 20 సంవత్సరాలుగా అక్కడ వస్తున్నటువంటి ఎంఆర్ఓని, సర్వేల్ని, విఆర్ఓని కూడా పెనికిజల డ్యామ్ లో డిన్నర్లు పెట్టించి చేపల పులుసు చేయించి వాళ్ళు తినిపించి మాయమాటలు చెప్పి అక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు సైతం వారాది ఆక్రమించుకున్నటువంటి ప్రతి ఒక్క ఎవిడెన్స్ అన్ని మా దగ్గర ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్ గారిని గుర్తు చేస్తామన్నా. ఎట్టి వారాది పైన తక్షణమే చర్యలు తీసుకొని అతన్ని ఉద్యోగంలో నుంచి రిమూవ్ చేయాలని కూడా ప్రజాపాలన సంఘం నుంచి డిమాండ్ చేస్తూ జై భీమ్ జై భారత్.